తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నెల 26న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు ఖరారు చేశారు. సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీఓలు సిద్ధం చేశారు. ఎంపీడీఓలు ఆర్డీఓలు తమ పరిధిలోని మండలాల వారీగా రూపొందించిన రిజర్వేషన్ల జాబితా కలెక్టర్లకు సమర్పించారు. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లపై గెజిట్ నోటిఫికేషన్ ను కలెక్టర్లు ఇప్పటికే విడుదల చేశారు. గెజిట్ కాపీలను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు ఆన్లైన్ లో పంపారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లకు సంబంధించిన జాబితా ఇప్పటికే ప్రజా సంబంధాల శాఖకు చేరింది. జిల్లాల్లో విడుదలైన గెజిట్ సమాచారం ఆధారంగానే ఎస్సీసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 సర్పంచ్ 1,12,534 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి. ఓటర్లు ఒక వార్డు నుండి మరొక వార్డుకు మారడం, ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే వార్డులో ఉండేలా మ్యాపింగ్ లో తప్పులు సర్దిద్దే ప్రక్రియ పూర్తయింది. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు అందడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నెల 26న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్ నిర్వహించడం కోసం ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమై ఉంది. ఒకవైపు రాష్ట్ర హైకోర్టులో కేసు ఉన్నందున దానికి సంబంధించి పూర్తి వివరాలు అందజేయాల్సి ఉంది. ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సర్న్ వచ్చిన మరుక్షణమే దాని మీద వైపు ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే గ్రామ స్థాయి వారుగా 50% రిజర్వేషన్ లోపు ఉన్న వాటిని కూడా ఖరారు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి 546 మండలాల్లో ఉన్నటువంటి 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో 1,13,000కు పైగా వార్డుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. జివో నెంబర్ 46 ఇప్పటికే ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో 50% లోపు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఒకవైపు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీ రిజర్వేషన్లను 2024 కులగణన ఆధారంగా ఇప్పటికే ఖరారు చేశారు. చాలా చోట్ల కూడా మహిళా రిజర్వేషన్ ని ఒకవైపు ఇప్పటికే కంప్లీట్ చేసి ఒక మండలం వారిగా ప్రకటిస్తున్నారు. మండలం వారిగా ఉన్నటువంటి వార్డు రిజర్వేషన్లను ఎంపీడీఓ ఖరారు చేస్తారు. అదే పంచాయతీ ఎలక్షన్ సంబంధించిన సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీఓ పరిధిలో ఖరారు చేసి వీటిని ప్రకటిస్తారు. మొత్తానికి ప్రభుత్వం చెప్పిన మరుక్షణమే ఈ నెల 25న 26వ తేదీన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీన్ని డిసెంబర్ 3వ వారం లోపు ఎలక్షన్స్ ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఇటు డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రజా ప్రభుత్వ వారోత్సవాలు పూర్తయిన తర్వాత ఈ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డితో సహా సిఎస్ రామకృష్ణారావు తోటి, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సంబంధించి వైపు బందోబస్తు సంబంధించిన విషయంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దీన్ని 3 విడతలుగా నిర్వహించాలి కాబట్టి ఒక్కొక్క విడతకు 2 రోజుల 3 రోజుల గ్యాప్ ఉండాలి, లేకపోతే బందోబస్తుకు కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రభుత్వం వైపు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా డేట్లను ప్రకటించే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే పంచాయతీ ఎలక్షన్స్ కోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ప్రభుత్వం చెప్పిన మరుక్షణమే వైపు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అయితే జారీ చేయనున్నది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.